నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మనబడి మన భవిష్యత్ పథకం కింద రాష్ట్రంలో గల 9620 మోడల్ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలకు మంజూరైన నిధులలో మిగిలిన మొత్తాలను ఖర్చు చేయరాదంటూ పాఠశాల విద్యా కమిషనర్ బి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ విధాలుగా ఖర్చుకు నిర్దేశించిన ఆ నిధులు 338.56 కోట్లను పేరెంట్స్ కమిటీ ఖాతాల నుండి ఖర్చు చేయవద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 14, 29 వార్డులో మలేరియా మాసోత్సవం జూన్ 2025 అవగాహన, గ్రౌండ్ లెవెల్ మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్, మస్కిటో లార్వా డెన్సిటీ మొదలగు యాక్టివిటీస్ను క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ మలేరియా నివారణ మన చేతుల్లోనే ఉందని, ఇందుకు అనుగుణంగా ఈ వర్షాకాలం ప్రతిరోజు డ్రైడేగా పాటించాలని, వారం రోజుల పైబడి స్తబ్దతతో ఉన్న నీటి నిల్వలు ఉంటే వెంటనే తొలగించుకోవాలని, తద్వారా ఖర్చురహిత పద్ధతిలో గృహావరణలో దోమ పుట్టుకకు చెక్ పెట్టాలని, దోమ కార్డు రక్షణ కొరకు దోమతెరలు వాడాలని, స్లీవ్ దుస్తులు ధరించాలని అన్నారు. కార్యక్రమంలో పైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, గణపవాడ మండలం కొండేపాడులో గ్రామ ప్రధాన రహదారి వీధి లైట్లు వేశారు. గ్రామ సర్పంచ్ సీతాలం పుల్లయ్య నాయుడు ఈ పనులను పర్యవేక్షించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల దాటికి నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలం ముంపుకు గురై పంట నష్టపోయిన 4631 మంది రైతులకు 5.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో తమకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల కావడంపై నియోజకవర్గ బాధిత రైతాంగం హర్షాన్ని వ్యక్తం చేసింది. మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలపడమే కాక సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను ప్రశంసించారు. జూలై 1వ తేదీ కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆర్డీఓ కార్తీ దాత్మ సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చినరాముడు, రాజమండ్రి ఆర్డీఓ కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అదనపు ఎస్పీ ఎం మురళీకృష్ణ, డిఎస్పీ జి దేవకుమార్ తదితర జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు బాధ్యతాయుతమైన విధులు నిర్వహించాలని, కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు, హెలీప్యాడ్, రూట్ మ్యాప్, ఇతర ఏర్పాట్లు చేయాలని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని మంత్రి దుర్గేష్ సూచించారు. తాళపూడి మండలం మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని ప్రశంసించారు. ప్రతిరోజు ఇలాగే ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న తీరుపై కలెక్టర్ పి ప్రశాంతి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ ఎస్ చినరాముడు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ తమ పాఠశాలకు రావడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, మిడ్ డే మీల్ సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2,35,841 పింఛన్దారులకు 102.94 కోట్లు చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జూలై 1వ తేదీన ఇంటి వద్ద లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా మార్గదర్శులతో కలిసి ఆయా లబ్ధిదారులకు ఆర్థిక భద్రత, కుటుంబాల భద్రత కలగజేసే కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. కష్టపడి చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలం. మహాత్మా గాంధీ. ఈ వార్తతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.